నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. కడప జిల్లా బద్వేల్ ఏపీఎస్ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా బద్వేల్ డిపో మేనేజర్ నిరంజన్, రవాణా ఇన్స్పెక్టర్ శేఖర్రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరూ కారు కావచ్చు, బైక్ కావచ్చు, బయటకు వెళ్లేటప్పుడు సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఆయన సందర్భంగా తెలియజేశారు. ఈ విషయాల్లో నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో, ప్రమాదం జరిగిన తర్వాత ఆ కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రవాణా ఇన్స్పెక్టర్ శేఖర్రావు, డిపో మేనేజర్ నిరంజన్, ఆర్టీసీ డ్రైవర్లు పాల్గొన్నారు. ప్రతి పౌరుడు కూడా రహదారి భద్రత గురించి తెలుసుకోవాలి, తెలుసుకున్న దాన్ని ఆచరించాలి. సాధారణంగా రహదారిలో జరిగే ప్రమాదాల్లో ముఖ్యంగా 2 వీలర్స్ వల్ల ఎక్కువగా ప్రమాదానికి గురవుతున్నారు రెగ్యులర్గా. దీనికి కారణం ఏంటంటే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం. 2 వీలర్స్ వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి సార్? ఎప్పుడో యాక్సిడెంట్ జరుగుతుంది కదా, అప్పుడో ఒకసారి కోసం రెగ్యులర్గా ఎందుకు పెట్టుకోవాలని అంటే కనుక సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నమాట. మనకి ఈశ్వరుడు కళ్ళు ఇచ్చాడు. ఈ కళ్ళు లేని వాళ్ళని మనం చూస్తే మనకు తెలుస్తుంది అన్నమాట ఆ బాధ ఎంత ఇదిగా ఉంటుంది. సో ఈ కళ్ళు మనకు కనబడుతున్నాయి, దానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మనకు ఉంది. మనం ఒక 40 కిలోమీటర్ వేగంతో వెళ్తుంటే ఒక డస్ట్ పార్టికల్ కూడా వెళ్ళి కంటిని ఇబ్బంది పెడుతుంది. సో హెల్మెట్ పెట్టుకున్న వెంటనే మనకి రక్షణ ఇస్తుంది. యాక్సిడెంట్ అప్పుడే కాకుండా మనం 2 వీలర్ నడిపినప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలనేది ఒక రిక్వెస్ట్, అది బాధ్యత. దానివల్ల ఎట్లా అంటే మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా క్షేమంగా ఉంటారు అన్నమాట. తండ్రి హెల్మెట్ పెట్టుకుని బండి నడిపితే పిల్లవాడికి చెప్పక్కర్లేదు నువ్వు హెల్మెట్ పెట్టుకుని ఆయన అనేసి. సో ప్రతి పౌరుడు కూడా 2 వీలర్ నడిపేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. అదేవిధంగా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ అనేది మ్యాండేటరీ అన్నమాట. ఏంటంటే ప్రమాదం ఎప్పుడు ఎట్లా పొంచి ఉందో మనకు తెలియదు. మనం తక్కువ వేగంతో వెళ్తున్నాం కదా, ప్రమాదం జరగదు అని అనుకోవడానికి లేదు. అతి వేగంతో వచ్చిన బండి నెమ్మదిగా వెళ్ళే బండిని తగినప్పుడు కూడా ఇంపాక్ట్ వల్ల మ్యాక్సిమం జరగాల్సిన అవకాశం ఉంటుంది అన్నమాట. సో అందుచేత దయచేసి కార్ నడిపేటప్పుడు అందరూ కూడా డ్రైవర్ ఒకటే కాకుండా మిగతా కో ప్యాసింజర్స్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదం యొక్క అది ఉధృతి అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు లేన్ డ్రైవింగ్ పాటించడము, చిన్న చిన్న విషయాలు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఆ సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది మోస్ట్ డేంజరస్ డ్రైవింగ్ అనమాట. అదే డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఒకటి. ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది ఆ క్షణానికి మనకి అర్జెంటుగా అనిపిస్తుంది అనమాట. కానీ ఆ ఫోన్ కాల్ కంటే కూడా ప్రాణం చాలా విలువైంది. సో మనం ప్రాణాలు ముఖ్యమైనవి, మన మీద ఆధారపడిన వాళ్ళకి ఇంకా ముఖ్యమైనవి. సో నేను ఒక్కడనే సార్, కొంతమంది అంటుంటారు నా ప్రాణం నా ఇష్టం అనడానికి లేదు, నీ మీద ఆధారపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దయచేసి సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు. ఒకవేళ ఫోన్ కాల్ ఎమర్జెన్సీ అయితే కనుక ఆగి మాట్లాడండి. ఆగి మాట్లాడడం వల్ల నష్టం లేదు. కానీ ఆకుండా మీరు ఇట్లా పెట్టుకుని ఇచ్చేస్తే కనుక ఆ సర్వైకల్ స్పాండిలైటిస్ దగ్గర నుంచి చాలా రోగాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత డాక్టర్లకు పోయాలి. అట్ ది సేమ్ టైం మీరు డ్రైవింగ్ చేసినప్పుడు మిగతా వాళ్ళు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. సో 2 వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్, 4 వీలర్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకుండా ఉండడం, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా ఉండడం, రహదారి భద్రతా నియమాలను పాటించి మీరందరూ క్షేమంగా ఉండి తద్వారా క్షేమంగా ఇల్లు చేరాలనేది నా రిక్వెస్ట్ మాట. థ్యాంక్ యూ వాళ్ళని చేస్తారు. ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్యాసింజర్లకు జాగ్రత్తగా పాటించాలి. మా డ్రైవర్లు కూడాను అలాగే డ్రైవింగ్ భద్రతలు చూసుకోవాలి. సో మన ఎంబీఏ గారు చాలా అమూల్యమైన సందేశాలు నాకు ఇచ్చారు. సో దీనివల్ల మేము మెయిన్ ఎక్కువగా డ్రైవర్ల మీద ఎక్కువ ఫోకస్ చేస్తామండి. వాళ్ళకి ఈ మంత్ అంతా ట్రైనింగ్, తర్వాత రకరకాలమైన క్లాస్ అని ఉన్నాయి. సో దీనికి తగినట్టు మాకు మెకానికల్ కండిషన్ కూడా, వెహికల్ కండిషన్ వారంలో మేము చేస్తున్నామండి. ప్రోగ్రామ్స్ అయితే మాకు 1 మంత్కి ఇచ్చారు. అలాగే బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ అని, ర్యాలీ అని చాలా ఇచ్చారు మాకు. సో డ్రైవర్ మంచి సేఫ్టీ 30 to 35 years ఎటువంటి చిన్న యాక్సిడెంట్ లేకుండా జరిగిన డ్రైవర్లందరికీ అవార్డులు ఇస్తామండి. ఆ లిస్ట్ డీటెయిల్గా త్వరలో మీకు ఇంటిమేషన్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.